హలో అండి. హాయ్. మీ పేరు? ధర్మేంద్ర. సార్ ఇప్పుడు మనకి 2024 న్యూ ఇయర్ వచ్చేసింది కదా! మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకుంటున్నారు? అంటే మీ ప్లాన్స్ ఏంటి ఈసారి సెలబ్రేషన్స్‌కి? ఏదైనా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరగాలి. ప్లానింగ్స్ అంటే ఏమీ లేవు. ఇప్పుడు మీకు ఈ 2023లో గుణపాఠాలు ఏమన్నా చెప్పారా? అంటే లైఫ్ హార్డ్ లెసన్స్ ఇది దీంతో ఇంకా మళ్ళీ చేయకూడదురా అని. హ్మ్. అంటే ఏదైనా ఫ్లోలో జరుగుతూ ఉండాలి. మ్యాక్సిమం తక్కువ శాతం ఎవరిని నమ్మకూడదు. హ్మ్. సో మరి ఈసారి మీరు ప్లాన్స్ ఏం చేసుకుంటున్నారు? ఫ్రెండ్స్‌తో గానీ, గర్ల్ ఫ్రెండ్స్‌తో గానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేది ఏమైనా ఉన్నాయా? గర్ల్ ఫ్రెండ్స్ లేవు. ఫ్రెండ్స్‌తో అయితే మామూలుగా బయటికి వెళ్ళాలని. ఇప్పుడు మీకు ఎలాగో గర్ల్ ఫ్రెండ్ లేదని అంటున్నారు కదా! మరి ఈ వచ్చే సంవత్సరం అయినా గర్ల్ ఫ్రెండ్ వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటే మంచిదేగా. అంతే. అంటే ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ రావాలని? అంటే ఒక కోరిక ఉంటది కదా! నాకు ఇలాంటిది కావాలి. క్వాలిటీస్. క్వాలిటీస్ అంటే ఏం లేవు. మంచిదైతే చాలు. మన తను అర్థం చేసుకుని మనల్ని అర్థం చేసుకుంటే చాలు. అంతేనా? అంతే. 2023లో మీరు ఎప్పుడు ట్రై చేయలేదా? అంటే గర్ల్ ఫ్రెండ్స్ ఇలాగా కావాలి అని చెప్పేసి. ఐ మీన్ బాయ్ సినిమాలో సిద్ధార్థ్ గారు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి అని సాంగ్ వేసుకొని వెళ్తారు కదా! అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయలేదా? నేనంటే ట్రై చేయలే. ఏదైనా జరగాలి తప్ప కానీ అనుకుంటే ఏది కాదు. అది నా ఫీలింగ్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. హలో అండి. హలో మ్యామ్, సార్ మీ పేరు? మా పేరు అభి. ఇక అంటే లైక్ గర్ల్ ఫ్రెండ్తో తిరిగి మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. ఉట్టి గర్ల్ ఫ్రెండ్ అయినా లేకపోతే దోస్తులు ఎలా ఎవరు లేరా? అంటే నార్మల్గా ఇట్లా ఫ్రెండ్స్తో కూడా ఎంజాయ్ చేసిమంటే ఒక ఎంజాయ్ ఫుల్ ఉంటుంది కదా, ఎక్సైటెడ్గా ఉంటుంది. అవును, ఎక్సైటెడ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఫ్రెండ్స్తో వేరు ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్తో వేరు ఉంటుంది కదండి. అందుకని గర్ల్ ఫ్రెండ్తో బయటికి తీసుకుపోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి వచ్చిన ఈ 2023లో మీకు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే బాగుందా లేకపోతే ఇంకొక ఇది మనకి లైఫ్ టైం ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్పించినట్టు అట్లా ఏమైనా మీకు ఉందా ఒక లైన్? ఉందండి. మా గర్ల్ ఫ్రెండ్ నన్ను బ్రేకప్ చెప్పింది. తనతో ఒక గుణపాఠం నేర్చుకున్నాను. తెలుగులో గుణపాఠం అంటారు. లైక్ దాంట్లో అమ్మాయి గురించి గుణపాఠం నేర్చుకున్నాను. ఎట్లా అంటే బయట ఎట్లుంటారు, లోపల ఎట్లుంటారు, లైక్ అమ్మాయిలు ఎట్లుంటారు, వాళ్ళ లోపల ఎట్లా మాట్లాడతారు, బయటికి ఎట్లా మాట్లాడతారు అని లైక్ అది తెలుసుకున్నాను. 2023లో మాత్రం నాకు బ్రేకప్ జరిగిందండి. 2023 లాస్ట్ డేస్ మాత్రం నాకు గర్ల్ ఫ్రెండ్ దొరికింది. తను వదిలేసింది ఇంకొక అమ్మాయి వచ్చింది నా లైఫ్లోకి. సో అమ్మాయితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వచ్చే 2024లో మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు? ఇప్పుడు లైఫ్ ఎలా ఉండాలి, మీకు సాఫీగా ఉండాలనుకుంటున్నారా లేకపోతే ఇంకా హార్డ్ లెసన్స్ వస్తే మనకి ఒక మంచి పొజిషన్లో వచ్చే అవకాశాలు కూడా ఉండే అంటారు? ఉన్నాయండి, పొజిషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నాకు ఒక అమ్మాయి వచ్చింది కదా, ఖచ్చితంగా హోప్ ఉంది నాకు. తనతో సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంతోషంగా ఉండాలి. బ్రేకప్ జరగకుండా ఉండాలి ఫస్ట్ థింక్. బ్రేకప్ జరగకూడదు. సో అమ్మాయితో సంతోషంగా ఉండాలండి. బ్రేకప్ జరగకుండా ఉండాలంటే అదంతా మీ చేతుల్లోనే ఉంది మరి. అవును, తన చేతులు కూడా ఉంటుంది కదండి బ్రేకప్ జరగకుండా అంటే. సో ఇద్దరం సంతోషంగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో అండి. హాయ్ మేడం. సార్ మీ పేరు? ప్రేమ్. సో ఇప్పుడు ఇంకా 2 డేస్లో మనకి 2023 గడిచిపోతుంది అండ్ అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది. మీరు ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఈ న్యూ ఇయర్కి? 2023లో అయితే అంతా బాగుంది మేడం. మేమైతే ప్లాన్ చేస్తున్నాము, బయటికి వెళ్ళి ప్లాన్ చేస్తున్నాము 31st నైట్కి ఫ్రెండ్స్తోని. అంతా ఓకే ఉంది. 24లో అయితే మేము బయట ఫ్యామిలీతో ట్రిప్ చేస్తున్నాం బయటికి వెళ్ళేది. ఈ ప్లాన్స్ అంటే కొంచెం మాకు కూడా చెప్తారా అండి? ప్లాన్స్ అంటే ఏం లేదు మేడం, మేము టెంపుల్స్కి వెళ్తున్నాం ఫ్యామిలీతో. ఇప్పుడు మీకు ఈ 2023లో గుణపాఠం ఏమైనా ఉందా అండి? బ్యాడ్ మెమరీస్లా కానీ గుడ్ మెమరీస్లా అలాంటివి ఏమైనా? గుడ్ మెమరీస్ ఉన్నాయి మేడం. ఇప్పుడు ఈ 24లోకి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మీరు లైఫ్ ఎలాగా ఉండాలని మీరు ఊహించుకుంటున్నారు? అంటే మీరు ఎలా సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారు? లైఫ్ అంతా సెట్ ఉండాలని అనుకుంటున్నాను మేడం. అంతా ఓకే ఉండాలి మొత్తం.